రెండవ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలు. ఈ వాక్యాలు ఎన్నో పర్యాయాలు మీరు వినుంటారు. మరొకసారి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ వాక్యాన్ని. చూడండి, చదివినటువంటి లేఖన భాగంలో ఆయన తల్లి అంటే యేసు ప్రభు వారి యొక్క తల్లి అయినటువంటి మరియ, ఆమె చెప్పిన మాట ఇక్కడ రాయబడి ఉంది. ఆమె అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూచి ఆమె చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవునికి స్తోత్రం. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీకు ఏం చెప్పాడో అది చేయండి. సందర్భంలోనికి మనం వెళ్తే మనకు తెలుసు, సహజంగా ఈ లేఖనాలను పెళ్ళిళ్ళలో చదువుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక్కడేం పెళ్ళి జరగట్లేదు కండి, ఈ వాక్యం చూపించారు అని మీరేం కంగారు పడక్కర్లా. నిత్య కళ్యాణం పచ్చదోరణం అన్నట్టుగా ఏ రోజుగా ఆ రోజు మనం వరుడైన క్రీస్తు కొరకు ఎదురు చూడవలసినటువంటి వధువు ముందు అది ఉండాలి. కొన్ని చోట్ల అలవాట్లు ఎలా ఉంటాయండి, భోజనాలు పలావ్ వేస్తారు, మన ఏరియాలో అయితే కనుక తర్వాత పెరుగు చట్నీ వేస్తారు. తెలంగాణ అటువైపు ఇంకా లోపలికి కనుక వెళ్తే పెరుగు చట్నీ అని మనం ముందేసామనుకోండి, ఇదేంటి ఇప్పుడే వేస్తున్నారు పెరుగు, ఇక మేము అన్నం తినొద్దా, పెరిగేసేస్తున్నారు అంటారు. కూర ఏమి లేదా పలావులోకి, బిర్యానీలోకి కర్రీ ఏమి లేదా, ఇక పెరుగు పోసేసి ఇక మమ్మల్ని సరిపెట్టేసుకోమంటారా అంటే ఏంటంటే, పెరుగు చట్నీ అంట వాళ్ళు లాస్ట్లో తింటారు. వాళ్ళ అలవాటు అది. మనకేంటి, మనం ఫస్ట్ పెరుగు చట్నీ కదా, ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ప్రకారంగా స్వీటు హాటు కదా, ఇక అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. పలావు, దాంతోపాటు పెరుగు చట్నీ, ఆ తర్వాత కర్రీ, ఆ తర్వాత వైట్ రైసు, ఆ తర్వాత ఇంకేదన్నా పప్పు లేదా ఇంకేదన్నా కూరగాయ ఉంటేనో లేదా చట్నీ ఉంటే ఏదో ఒకటి వేసేసి ఆ తర్వాత సాంబార్కి వెళ్ళి అక్కడ నుంచి పెరుగులోకి వెళ్తాం. ఇది మన పద్ధతి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి. ఇక్కడ మనం రైస్ తింటాం. రాజస్థాన్ ఏరియాలో రైస్ కనపడదు, రోటీ అంటారు.
వాళ్ళ సాంప్రదాయం, వారి పద్ధతి అది. ఒక చోట ఒక రకమైనటువంటి విధానాలు. మన దేశంలో ఇలా ఉంటుంది. అమెరికా లాంటి చోటకి వెళ్తే కనుక అక్కడ బ్రెడ్, బర్గర్సు, అంతంత బ్రెడ్లు, అంతంత పీసులు, కర్రీ మాత్రం ఎంత, మనం అన్నం ఎంత, కూర అంత. కానీ వాళ్ళట్టు కాదు, కూర ఎంత. జోక్ అది నిజం. ఇంత పెద్ద క్యాను 2 అమెరికన్స్ తినేశారు. ఇంత పెద్ద క్యాన్ కూర, బా సూపర్ సూపర్ అనుకుంటూ ఇంత పెద్ద క్యాను స్వాహా చేశారు. మనమైతే ఒక 20 మందికి పెడతాం దాన్ని. వాళ్ళిద్దరికీ చివరికాయ మొత్తం నాకి సూపర్ 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 అనుకుంటూ మొత్తం నాకు ఇంకేమైనా ఉందా అంటున్నారు. మొదటిది మంచిది, శ్రేష్టమైనది. చివరికి వచ్చేసరికల్లా బైబిల్లో ఉంది జబ్బు రసము, జబ్బు ద్రాక్ష రసము అని. మొత్తానికి అక్కడ ద్రాక్షారసం అయిపోవచ్చింది. యేసుప్రభు వారి తల్లి అక్కడే ఉంది. ఆమె వచ్చి యేసయ్యతో చెబుతూ ఉంది, బాబు, నాయనా, కుమారుడా, ద్రాక్షరసం అయిపోవచ్చింది, ఏమైనా చేయరాదు. ఆయన ఏం చేస్తాడు? ద్రాక్షరసం అంటే మనం చేసినట్లుగా అప్పటికప్పుడు ద్రాక్షాకాయలు తీసుకొచ్చేసి మిక్సీ పట్టేది కాదే. అదొక పెద్ద ప్రాసెస్. అందులో ఆ రోజుల్లో మిక్సీలు లేవు, గ్రైండర్లు లేవు, మరి ఏమన్నాయి, గానుగులు ఉన్నాయి. అదొక పెద్ద ప్రాసెస్. తొక్కాలి ముందు కాళ్ళతో కదా. డబ్బు ఉంటే కనుక అప్పుడు గానుగులు ఉపయోగించడం, దాన్ని పులియబెట్టాలి 1 రోజు 2 రోజులో. అదొక పెద్ద ప్రాసెస్. ఒకరిగా ఇద్దరుగా పెళ్లి విందుకి ఎంతో కావాలి. దాన్ని సిద్ధపరచడం అంటే గబుక్కున ఒక గ్లాసు సిద్ధపరిచినట్టు కాదుగా. మరి ఏసే దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆయన కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడా? ద్రాక్షరసం సప్లై చేసే కాంట్రాక్టరా? అంతకు ముందు వరకు ఏ అద్భుతం చేసిన దాఖలాలు లేవు. అదే మొదటి సూచక క్రియ. అంతకు ముందు వరకు ఆయన ఏ అద్భుతము చేయలే. మరి ఎందుకు వచ్చింది? ఎందుకు అడుగుతుంది? ఏం చేయలేదుగా. అంతకుముందు వరకు ఎలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. కానీ ఆమె ఎరుగును ఈయనెవరో. ఆమెకు తెలుసు ఈయనెవరో. గర్భంలో పిండముగా రూపుదిద్దబడినప్పుడే
గాబ్రియేలు దేవదూత మరియకు దర్శనములో కనబడి చెప్పాడు, ఇంకో నువ్వు గర్భవతి అయ్యావు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది కదా, ఈయన తన ప్రజలను విమోచించే మెస్సియా, ఈయన రక్షకుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన ఇమ్మానుయేలు, ఈయన అభిషిక్తుడు అని ఆయన గురించి అనేకమైన సంగతులను మరీగా చెప్పడం. ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆమె మనసులో భద్రపరుచుకునుంది. ఆయన గురించి ముందుగానే ఎరిగిన వ్యక్తి ఎంతో కొంత, సంపూర్ణంగా తెలియకపోయినా కొంత తెలుసు, ఈయన దేవుని కుమారుడు అన్న సంగతి తెలుసు. దేవుడు ఒక ఉద్దేశంతో ఈయనను నా గర్భంలో పుట్టిస్తున్నాడు. ఒక ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరిని కూడా ఈ లోకంలోనికి తీసుకురాడు. అందులో ఈయన జన్మ ఒక ప్రత్యేకం, ఈయన జన్మ ఒక పరిశుద్ధం, ఆయన ఎదుగుదల పరిశుద్ధమైనది. పాపం ఎరుగలేదు, జన్మలో పాపం లేదు. ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, యవ్వన ప్రాయంలోకి వచ్చాడు, ఎక్కడ కూడా పాపము అంటనివాడిగా ఉన్నాడు. ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడు, పుట్టుటయే పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. ఈయన దేవుడు, ఈయన దేవుడు, అంతే. ఈయన ఏమైనా చేయగలడు అన్న నమ్మకం ఆమెలో ఉన్నదనుకుంటా, అందుకోసమే వచ్చింది. లేకపోతే ఆదరాబాదరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకెక్కడన్నా ఫంక్షన్ ఏమైనా జరుగుతుంటే అక్కడ ఏమన్నా ఎక్కువ ఏమైనా ఉందేమో, కరుక్కోండ్రా అబ్బాయిలు అని అన్నారు. ఆయన ఏమికేంటి ఇంత ఇంట్రెస్ట్? అంతే కదా, ఏమికి ఎంత ఇంట్రెస్ట్ ఏంటి? ఎంత దగ్గర బంధువులో లేకపోతే స్నేహితులో ఎంత డీ బెస్టో మనకు తెలియదు, కానీ బాధ్యతగా మాత్రం ఉన్నది అన్న సంగతి ఇక్కడ మనం గుర్తెరుగుతున్నాం. బాధ్యత తీసుకుంది, అయిపోయిందిగా, మీరేం కంగారు పడొద్దు, నా కుమారుడు ఉన్నాడు ఇక్కడ అని వాళ్ళతో చెప్పినట్టుంది. ఆ తర్వాత ఏసై దగ్గరికి వచ్చి ఏసైతో, బాబు నాయనా మరి ద్రాక్షరసం అయిపోయి వచ్చింది, మరి ఏదన్నా చేయరాదు? ఏసై అన్నాడు, అమ్మా నా సమయము ఇంకనూ రాలా, నువ్వు కంగారు ఎందుకు నీకంతా, ఊరుకో కూర్చో అన్నాడు. ఊరుకుండు, సర్లే అని అంది. ఆ పరిచారకులను పిలిచి వారితో అప్పుడు చెబుతూ ఉంది, బయలు ఇదిగో ఆయన నా కుమారుడు, ఆయన మీతో ఏమి చెబుతాడో అది మీరు చేయండి. ద్రాక్షరసం అయిపోవచ్చిందిగా, ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఈ లోపలనే ఒకసారి ఆయనకి నిలబడి ఆయన ఏం చెప్తే అది చేయండి. ఆయన ఏమి చెబితే అది మీరు చేయండి. అంటే ఈయన ఏదో చెయ్యబోతున్నాడు అన్న సంగతి అక్కడ మనకు తెలియజేయబడుతుంది, అంతే కదా. నా సమయం ఇంకనూ రాలేదు. ఎందుకు అంత కంగారు అంటే ఏంటి? నా సమయం వస్తే నేను ఏదో ఒకటి చేస్తాను చెప్పకనే చెబుతున్నాడు ఆయన, చెప్పకనే చెబుతున్నాడు. ఏమని? నా సమయం వచ్చినప్పుడు నేను ఏదో ఒకటి చేస్తాగా, చెప్పకనే చెబుతూ ఉన్నాడు. నా సమయం ఇంక రాలా, సమయం వస్తే చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఈయన ఏదో ఒకటి చేస్తాడు ఖచ్చితంగా అని నమ్మింది. నమ్మి అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెబుతుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. ఆ మాట ఆ రోజున ఆ పరిచారకులకే కాదు, నేటి దినాన అదే మాట మనకు కూడా సరిపోదగినది.
ఆ మాట వారికే కాదు, ఆ మాట మనకు కూడా వర్తించి తీరుతుంది. మన జీవితాల్లో మనం కూడా ఆయన చెప్పునది మనం చేయగలిగితే మనం ధన్యులమే. నేను ఈ పరిచర్యలోనికి నా అంతట నేనుగా రాలా. నా ఉద్దేశం అయితే బాగా చదవాలి. నాకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే పిహెచ్డి చేయాలని. ఎంత చదువుతాడో చిన్నవాడు అంత చదివిస్తా అనేవాడు మా నాన్నగారు. ఆడు ఎంత చదివితే అంత అనేవాడు. ఎంత చదివితే అంత. నేను కూడా అనుకున్న పిహెచ్డి చేయాలి. డాక్టర్ కె అశోక్ కుమార్ పిహెచ్డి అని పెట్టుకోవాలనుకునేవాడిని. పిహెచ్డి రాలేదులే కానీ, ఆ డాక్టరేట్ రాలేదులే కానీ వేరో డాక్టరేట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. థియలాజికల్గా ఎండి డిడి రెవరెండ్ డాక్టర్ డానియల్ అశోక్ కే. ఏదో రకంగా, ఆ రకంగా పోయినా ఈ రకంగా మొత్తానికి అనుకున్నది మాత్రం దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన ఆలోచనలు అయ్యే ఉంటాయి. మనం ఏదో చేద్దాం అనుకుంటాం. అలా బాగా చదవాలి. ఆ తర్వాత మంచి పిహెచ్డి వరకు వెళ్ళామంటే కనుక మంచి పొజిషన్ కనుక అలా ఉండాలి, అలా చేయాలి అనేటువంటి తలంపుల్లో ఉన్నటువంటి నన్ను దేవుడు దర్శించి తన పరిచర్య కొరకే పిలిచాడు. ఆయన పిలుపునకు లోబడి నేను సేవలోనికి వచ్చాను. సేవ చేస్తున్నాను. నాకేదన్నా తేడాగా ఉందనుకోండి, నేను అడుగుతా, ప్రభువా సేవకు నువ్వేగా అయ్యా పిలిచింది, సేవ అప్పగించింది నువ్వే కదా ప్రభువా, ఈ సంఘానికి నాయకుడు నువ్వే కదయ్యా, నేను నీ దాసుడునే కదా, నీవు నా యజమానివి కదా, సంఘం నీది, ప్రజలు నీవారు, నేను కేవలం దాసుడను, నువ్వేదన్నా నిత్తే చేస్తా, నువ్వే ఒకటి యజమానుడికి నువ్వే పొందు, నేనేం చేశాను అని అంట. నాదేం లేదు, ఎంప్టీ హ్యాండ్స్, నాదేం లేదు ప్రభువా, నువ్వేదన్నా ద్వారాలు తెరిస్తే నేనేమైనా చేయగలుగుతానయ్యా అని అడుగుతా. కారణం ఏంటంటే పిలిచాడు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి పరిచర్యను చేయగలుగుతున్నాం. ఆయన చిత్తమై ఉన్నది కాబట్టి నిలబడగలిగాం. దేవునికి స్తోత్రం. అంతే కదా. ఆయన చెప్పింది చేస్తే దీవెన, ఆయన చెప్పింది చేయకపోతే అది దీవెన కాదుగా. దానిలో ఒక దీవెనను మనం ఎన్నడూ కూడా చూడలేము కదా. దేవుడు ఒకటి చెప్పాడు చేయమని అంటే అది దీవెనకరం అయితేనే చెప్తాడుగా, లేకపోతే చెప్పడే. అది ఒక మంచి మార్గం అయితేనే కదా చెప్పేది. ఆయన చెడు మార్గంలో ఎన్నడూ కూడా మనల్ని నడిపించడే. ఒకవేళ దానిలో కొంచెం కష్టం ఉంటే ఉండవచ్చు, దానిలో కొంచెం శ్రమ ఉంటే ఒకవేళ ఉండవచ్చు, కొంత వ్యతిరేకతలు కూడా ఒకవేళ ఎదురైతే ఎదురవ్వచ్చేమో. అంత మాత్రం చేత మనమేం బెదిరిపోనక్కర్లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కారణం చెప్పింది దేవుడు, చెప్పినది సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగిన వాడు. ఆయన చెప్పింది చేస్తే చాలు, మనం ఇంకేం అక్కర్లేదు.
మనం ఏం హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఆయన ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. హీఈస్ ఏ గుడ్ కౌన్సిలర్, ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. ఎవరు? కౌన్సిలర్. అమ్మా ఎవరునా? కౌన్సిలరేనా? మన తండ్రి, మీ తండ్రి, మన తండ్రి. ఆ నాన్నగారు కౌన్సిలర్, మన గెలిచారు ఈ ఏరియాకి. దేవునికి మహిమ కలుగును గాక. మనందరి తండ్రి ఆయన. మంచి కౌన్సిలర్, ఆలోచనకర్త, చక్కని ఆలోచనలు ఇచ్చి నడిపించే దేవుడు, చక్కని ఉపదేశకుడు ఆయన, చక్కని ఆలోచనలతో నడిపించువాడు. ఆయన ఆలోచన మనం తీసుకొని ఆయన చెప్పినట్లుగా కనుక మనం చేయగలిగితే మనం ధన్యులమేనండి. ఆయన చెప్పింది కొంచెం విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కసారి. దేవుడు చెప్పేవి ఎట్లా ఉంటాయి, ఒక్కొక్కసారి విచిత్రంగా ఉంటాయి. ఇదేమిటి దేవుడు ఎలా చెప్తున్నాడు, ఎలా చేయమంటున్నాడు ఏంటి అని అనిపిస్తుంది. అర్థం కాదు మనకి. మన బుర్రకి ఎందుకు అర్థమైంది? అర్థం కాదు. కానీ అంతా జరిగిన తర్వాత ఓహో ఇట్టాగా అని అనిపించింది. అప్పుడు ముందు తెలియదు. ఇశ్రాయేలులతో ఎరుకో చుట్టూ 7 సార్లు తిరగండి అన్నాడు కదా. రోజుకోసారి చొప్పున తిరగండి, 6 రోజులు ఒక్కొక్కసారి చొప్పున తిరగండి. 7వ రోజున 7 సార్లు తిరగండి. 7వసారి తిరిగేటప్పుడు ఏం చేయమన్నాడు? యాజకులైన వారు బూరలు ఊతారు, తర్వాత మిగిలిన వాళ్ళు బిగ్గరగా కేకలు వేయండి. ఎరుకో కోట గోడలు కూలిపోతాయి, ప్రాకారపు గోడలు కూలిపోతాయి, ఎరుకోని నేను మీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు చెప్పాడు. ఏ కేకలెత్తే ఎరుకో గోడలు కూలిపోతాయా? మరీ చెప్తున్నారండి, మైండ్ ఉందా? అటు కేకలు వేయాలంటే అందరం కేకలెత్తే ఎన్ని ఇల్లు కూలిపోవాలా ఆ కేకలకి? ఇవన్నీ ఎందుకు? గడపలుగులు, డోజర్లు, బాంబులు ఇవన్నీ ఎందుకు? కంగారు అక్కర్లా. ఆయన చెప్పింది చేస్తే మనకేం విచిత్రంగా ఉంటుంది. ఎరుకో ప్రాకారము చుట్టూ 7 రోజులు తిరగమన్నాడు. రోజుకు ఒకసారి చొప్పున 6 రోజులు తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. అందులో 6 సార్లు మౌనంగానే తిరగాలి. 6 రోజులు మౌనంగా తిరగాలి. 7వ రోజున 6 సార్లు మౌనంగా తిరగాలి. 7వ రోజు 7వసారి కేకలు వేయాలి. అది దేవుని పద్ధతి. ఎందుకు? 7 సార్లు కాకపోతే 6 సార్లు తిరగొచ్చుగా. 7 రోజులు కాకపోతే 2 రోజులు తిరగొచ్చుగా, 1 రోజు తిరగొచ్చుగా. చాలదా? సరిపోద్దో లేదు నాకేం తెలుసు, చెప్పింది నేను కాదాయే. నేను చెప్తే ఎందుకు చెప్పానో కారణం నేను చెప్తా. ఇప్పుడు 2 చోట్ల మీటింగ్ ఎందుకు పెట్టారండి? కారణం అడిగితే నేను చెప్తా.
ఇంకో ఇద్దరు ములగలపాటి వారిగూడెంలో ఒకళ్ళు ఉన్నారు, తిరువూరు రాజుపేటలో ఇంకొకళ్ళు ఉన్నారు. ఇద్దరు మగవాళ్ళు ఇక్కడ ఉన్నాం, ఇద్దరు ఆడవాళ్ళు ఒకళ్ళేమో ములగలపాటి వారిగూడెంలో ఉన్నారు. కుమారక్కని ఆమె, మరియమ్మని ఇంకో ఆమె, వాళ్ళతో పాటుగా మా అన్నయ్య, నేను. ఆయనకి పాల్ ప్రకాష్ అని పేరు పెట్టారు, నాకేమో డానియల్ అశోక్ కుమార్ అని పేరు పెట్టారు. కిలోమీటర్ దూరం ఉందని నేనేం చేసేదాన్ని డానియల్ అశోక్ కే అని పెట్టుకుంటున్నాను. నేను డానియల్ అశోక్ కే, ఇంటి పేరు పెట్టట్లా నేను. అందరూ చాలామంది ఇంటి పేరు అనుకుంటారు, అది ఇంటి పేరు కాదు. ఫుల్ స్టాప్ పెట్టినా ఫుల్ స్టాప్ తీపిచ్చేస్తుంటా నేను. అది ఇంటి పేరు కాదు, కుమార్. నా పేరు సేవకులు ప్రార్థన చేసి నా పేరు పెట్టారు, డానియల్ అశోక్ కుమార్. ఆయన పెట్టిన పేరు చెరిపివేయకుండా దానినే కొనసాగింపజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరైనా మధ్యలో డానియల్ అశోక్ ఫుల్ స్టాప్ పెట్టి కే పెట్టినా ఒప్పుకోను, లేకపోతే కే డానియల్ అశోక్ అని పెట్టినా ఒప్పుకోను. ముందు పెట్టిన దాన్ని తీపిచ్చి వెనక్కి తీసుకొస్తా. మధ్యలో ఫుల్ స్టాప్ పెడితే ఆ ఫుల్ స్టాప్ తీపిస్తా. కారణం ఏంటంటే ఫుల్ స్టాప్ పెడితే సేవకులు ప్రార్థించినటువంటి పేరు కాదు అది. అప్పుడు కేకి వెబ్రవేషన్ ఏంటంటే కుమార్, అది డానియల్ అశోక్ కుమార్, అది సంగతి. మరి కిలోమీటర్ దూరం దాన్ని ఏం చేశానంటే ఒక 4 లెటర్స్ని కట్ చేసి కే అని పెట్టాం. దాని వెబ్రవేషన్ ఏంటంటే కుమార్, అది సంగతి. దేవునికి స్తోత్రం. రికార్డు నేమ్ కోపూర్ అశోక్ కుమార్. రక్షణ పొందిన తర్వాత దైవ సేవకుల ద్వారా పెట్టబడిన పేరు డానియల్ అశోక్ కుమార్. అది మా అన్నయ్య పేరు పాల్ ప్రకాష్, ఆయన ప్రకాష్ కొనసాగుతుంది. ఆ పాలు ఎటుపోయినాయో. దేవునికి స్తోత్రం. చాలామందికి తెలియదు అసలు పాల్ ప్రకాష్ అన్న సంగతి. దేవుని మహాకృప నాకెట తెలిసిందంటే నేను అక్కడే ఉన్నా కాబట్టి ఆ రోజు. అదనమాట. ఆయన పేరు పాల్ ప్రకాష్. కాబట్టి అడగండి, మీకు తెలీదా? ఇంటి వాళ్ళకే తెలియపోతే. దేవునికి స్తోత్రం. అది విషయం. ఆ రోజు రక్షణ పొందినటువంటి ఆ రోజున నేను అనుకున్నా 19వ తారీఖు, అరే 19వ తారీఖు భలేగా దేవుడి కృప ఏంటి, దీనిలో కృప 19వ తారీఖు ఏముందబ్బా అని మీరు అనుకోవచ్చు. దానికన్నా ముందు రోజు, ఈరోజు 18వ తారీఖు, ఏప్రిల్ 18. ఈరోజు భౌతికంగా తల్లి గర్భంలో నుంచి పుట్టినరోజు. నేను తల్లి గర్భంలోంచి ఈ లోకంలో ఉద్భవించిన రోజు నా పుట్టినరోజు. ఈరోజు మొదటి జన్మ. ఈరోజు 19వ తారీఖు మరుసటి రోజు ఆత్మీయ జన్మ. రెండు పక్క పక్కన వచ్చినాయి. భలే అద్భుతంగా ఉంది. నేనే గనక సేవకుడిని అయితేనా ఆ రోజు ఉట్టికిన అనుకున్నది. నేనే గనక సేవకుడిని అయితేనా అసలు ఆ 2 రోజులు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మీటింగే పెడతా అనుకున్నాం. ఆ రోజున సరదాగా సేవకుడిని కాదుగా, నేను విశ్వాసనేగా. అప్పుడేగా బాప్తిసం తీసుకుంది. మాట్లాడుకుంటూ మీటింగ్స్ పెట్టడం, ఇది దీని హిస్టరీ. దేవునికి స్తోత్రం. ఓ పెద్ద పండగలాగా చేసుకోవడం కాదు, కానీ దీనిని బట్టి సువార్తను అందించాలి సేవకును పిలిచి. మీరు పాంప్లెట్లో చూస్తుంటారు, ఆ టైటిల్ ఏంటిదో తెలుసా? రక్షణ, స్వార్థ, స్వస్థత, పండుగలు. రక్షణ, నేను రక్షించబడిన రోజు. అంత మాత్రమే కాదు, అదే రోజున ఒకవేళ ఎవరైనా సంఘంలో కనుక బాప్తిసం తీసుకుంటే ఆ రోజు బాప్తిస్మాలు కూడా రోజు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, ఒక తీర్మానం. రేపు ఒక బాప్తిస్మ కార్యక్రమం కూడా ఉంది. పోయిన సంవత్సరం ఒక 7-8 మంది బాప్తిసం తీసుకున్నారు. అట్లా
బాప్తిస్మాల కార్యక్రమాలు, రక్షణ మార్గం, అది దేవునికి స్తోత్రం. రక్షణ పండుగలు, హల్లెలూయా, అట్లా ఉండాలని ఆ రోజుల్లో ఒక తీర్మానం. దేవుడు నన్ను రక్షించాడుగా, అనేకుల్ని రక్షణలోకి నడిపించాలి అనేటువంటి ఆలోచన. మొత్తానికి ఆ రీతిగా మీటింగ్స్ అన్నమాట, అది సంగతి. కాబట్టి డేట్లు మారవు నాయనా, ఈ డేట్లు అనుకున్నటువంటి చరిత్ర ఇది అని చెప్పా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి ఆ సందర్భంగా అనేక మందికి దీవెనకరంగా సేవకులను పిలిచి రక్షణ సువార్తను ప్రకటించాలి. ఏదో కేక్ తీసుకొచ్చి కట్ చేసుకొని అయిపోవచ్చు. నా ఉద్దేశం అది కాదు. అనేక మందికి సువార్తను అందించాలి, అది నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకోసం గనులైనటువంటి దైవజనులను పిలిపించి స్వార్థ కూడికలను ఏర్పాటు చేయడం జరుగుతాం. పుట్టినరోజు జరుపుకోవాలనో అది చేయాలనో అది అసలు ఆ ఉద్దేశమే లేదు. అయినప్పటికీ పిల్లలు రాత్రి కేక్ తీసుకొచ్చారు, కేక్ కట్ చేసాం. ఫ్రూట్ కేక్ అనమాట. ఫ్రూట్ అన్నట్టుగా ఫ్రూట్ కేక్, 3 రకాల ఫ్రూట్స్తో కేక్ తయారు చేశారు పిల్లలు, ఆత్మీయ పిల్లలు. వాళ్ళ పుట్టినరోజులు కూడా రేపే. అందులో కొంతమంది జాంకాయ, అరటికాయ, గ్రేప్స్, వైట్ గ్రేప్స్ ఉంటాయి, వీటిని చక్కగా డిజైన్గా కట్ చేసి చక్కగా పేర్చారు, గార్నిష్ చేశారన్నమాట. అలా పెట్టేసి చక్కగా అందంగా. నేను లోపలికి వచ్చేసరికి రెడీగా పెట్టి ఉంచారు. నేను కేక్ కొనుక్కున్న, దానిలో లోపల కేక్ ఉందేమో అనుకున్నా. తెరా చూద్దు కదా మొత్తం ఏంటిది ఫ్రూట్స్. ఇక అట్లా పిల్లలు సంతోషంతో ఇట్లా చేస్తూ ఉంటారు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ముఖ్య ఉద్దేశం సువార్తను అందించాలి. అది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఉద్దేశం ఏంటి అంటే కనుక ఎవరిని అడగాలి? ఇప్పుడు ఉద్దేశం నన్ను అడిగితే తెలిసింది. మరి ఎరుకో గోడ చుట్టూ అన్ని రోజులు ఎందుకు తిరిగారు, అన్ని రోజులు ఎందుకు తిరగాలి, ఎట్లా ఎందుకు చేయాలి, నాకు తెలియదు. అది చెప్పింది నేను కాదుగా. ఎవరు చెప్పారు? అది దేవుడు చెప్పాడు. నీకు దాని గురించి వివరణ తెలియాలంటే ఆయన్ని అడుగు. నయమాన్ని యొర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు ఎందుకు మునగాలి? అది కూడా నన్ను అడగొద్దు. ఎవరిని అడగాలి? ఎలీషాను అడగండి. ఎవరిని అడగాలి? ఎలీషాను అడగండి, ఆయన చెప్తాడు దానికి కారణం ఏంటో. అంతే కదా. దేవుడు చెప్పాడా, తన సొంత ఆలోచనతో చెప్పాడా? 7 సార్లు మునగమని. 6 సార్లు మునిగితే ఏమైతే? ఒకసారి మునిగితే స్వస్థత రాదా? ఇవన్నీ నీకెందుకు? ఆయన చెప్పింది చేయటమే నీ వంతు. ప్రైజ్ ది లార్డ్. ప్రశ్నలు ఉండకూడదు, ఆయన చెప్పింది చేయుటయే. ఆయన 14 సార్లు మునగమంటే ఏం చేయాలి? 14 సార్లు మునగడమే. ఎందుకు అనడానికి కారణం ఆయన్ని అడగాలి మనం. ప్రభా 14 సార్లు మునగమన్నావు, మరి అన్నిసార్లు మునగలేనులే, కానీ కాస్త తగ్గించరాదని నేను బేరం ఆడితే, ఒకవేళ నువ్వు బేరం ఆడితే కూరగాయల బేరంలాగా 14 నుంచి 7 రావచ్చు, 7 నుంచి 5 రావచ్చు, చెప్పలేం. నోవాహు బేరం ఆడాడుగా. నోవాహు అనే లోతు బేరం ఆడాడుగా. ఏమని బేరం ఆడాడు? లోతు నేను లోతుని గురించి మాట్లాడుతున్నా. ఇదిగో అల్లంత దూరం ఉన్నటువంటి ఆ పర్వతం మీదకి వెళ్ళి దాక్కోండి అన్నాడు. ప్రభు అంత దూరం వెళ్ళామయ్యా,
కూరగాయల బేరంలాగా. ఇదిగో దగ్గరలో ఉందయ్యా, ఇక్కడికి వెళ్తామే. ఆయన చెప్పింది చేస్తే దీవెన, సొంత పెత్తనాలు చేస్తే దరిద్రం. ఏమంటాం? శాపమని. లోతు కుటుంబం శపితమైన అనుభవాల్లోకి వెళ్ళిపోయింది. ఆయన చెప్పినట్లుగా ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే కుటుంబం ఒకవేళ దీవెనకరంగా ఉండేదేమో కదా. ఆయన చెప్పేది చేయమనేది, ఆయన చూపించేది ఏదైనా శ్రేష్టమైనదై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంతో చెప్పాడు, నేను చూపించబోవు దేశానికి నువ్వు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏంటి ఆ ప్రాంతం? పాలు తేనెలు ప్రవహించు దేశం, సమృద్ధి, ఆకాశపు మంచు, వాన కదా, వాటితో పండుతుందంట అక్కడ పంటలు. పూలు తోట, దెయ్యపు తోట. ఎంత భయంకరమైన ఏరియా అండి అది. దేవదూతలు వస్తే వచ్చిన దేవదూతలతో పాపము చేయాలని ఆ ఇంటి చుట్టూ మూకంపడిగా దాడి చేశారు. అప్పటికి లోతు బతిమలాడుతున్నాడు, అయ్యా వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు అయ్యా, వారి జోలికి వెళ్ళొద్దయ్యా, అంతగా మీకు కావాలంటే ఇదిగో కన్నికలైనటువంటి 2 కుమార్తెలు పెళ్ళిడికి వచ్చి ఉన్నారు, వారిని ఇస్తాను, మీరు ఏమైనా చేసుకోండి. వీరి అదో నీ కూతుర్లు కాదు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు కావాలి అంటున్నారు వీళ్ళు. అక్కడ రాయబడి ఉంటుంది, బాలుర మొదలుకొనట వృద్ధుల వరకు వచ్చారు. ఎవరు మొదలుకొని? బాలురు. అంటే బాలురు అంటే ఎవరిని అంటాం? బాలురు అని చిన్నపిల్లలు కదా. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8, 9, 10, 12 సంవత్సరాలు. 12 వచ్చింది అంటే కనుక యవనస్తులు. 21, 22 ఆ రేంజ్కి వెళ్ళిపోయారంటే పెద్దోళ్ళ కింద లెక్క. ఇక పెళ్ళిడు కదా, ఇక పెళ్ళి చేసామంటే ఇంకా యవనస్తులు అంటే ఎట్టా? పెళ్ళి అయ్యాక కూడా అంటే యవనస్తులే అనుకోండి, ఎంతన్నా పెద్దరికం వచ్చినట్టే కదా, ఎంతో కొంత. బ్యాచులర్ డిగ్రీ పోయినట్టే కదా, ఆ తర్వాత బ్యాచులర్ అంటానికి ఎట్ట కుదిరింది? పెళ్ళయ్యాక కూడా కుదరదుగా. నా బావగారిని ఇప్పుడు కూడా బ్యాచులర్ అనుకుంటున్నారంట అక్కడ రాజస్థాన్లో. మీకు పెళ్ళయిందా? మీకు ఇద్దరు, మీ అబ్బాయో అంటారట. ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదు ఎవరుకుంటున్నాం అంటారట. దేవునికి స్తోత్రం. మా జుట్టు ఏమో తెల్లబడిపోయా, మా అన్నయ్య జుట్టు తెల్లబడిపోయా, మా అక్క జుట్టు తెల్లబడిపోయా, మా అమ్మ జుట్టు చూస్తే నల్లగుండే, మా బావగారు జుట్టు అసలు ఎక్కడ కూడా ఒక ఎక్కడ కనపడలేదు అసలు. మా జుట్లు చూస్తేమో మా ముగ్గురు ఏమో
అక్కది తమ్ముళ్ళు ఏమో తెల్లబడిపోయినాయి. మరి రహస్యం ఏంటో మాకు తెలియదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చూడటానికట యెహోవా తోట వలే ఉందన్నాడు. మరి ఆ ఏరియా అట్లాంటిది, చూడటానికి యెహోవా తోటే. లోనకి వెళ్తే తెలిసింది ఎంత భయంకరమైన ఏరియాను కదా. ఆయన కళ్ళకి అన్నీ అట్లాంటివి. లోతుకి అట్టెళ్ళి సుధమ గుమర్రలో అడుగుపెట్టి, వీళ్ళు పాపం పరిశుద్ధంగానే ఉన్నారు కానీ ఎంతో కొంత చూస్తున్నారుగా, చూసిన బట్టి కొంత నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. అది అబ్బింది ఈ ఆడపిల్లలకి. ఈ లోతు దేవుని మాట విని దేవుడు చూపించినటువంటి ఆ పర్వతం మీదకి వెళ్ళినట్లయితే అక్కడ ఏ దీవెన దాగి ఉందో కదా. దేవుడు ఏ దీవెనను దాచి ఉంచాడో మనకేం తెలుసు. ఆయన మాటకు లోబడినట్లయితే, ఆయన చెప్పింది చేసినట్లయితే దీవెన. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. లోతు చేశాడా? చేయలా. ఈయన సొంత ఆలోచన ఒకటి ఉంది, ఈయనకు సొంత తలంపు ఒకటి ఉంది. ఏంటి? అక్కడికి కాదు ఇక్కడికి. ఏమనంటే దేవుని పర్మిషన్ తీసుకున్నామండి. లేదు లేదు, ఆయన మొట్టమొదటి చెప్పిందే ఆయన చిత్తం. ఇక ఆ తర్వాత నీ ఇష్టం. పర్మిషన్ ఇచ్చాడంటే ఆయన సంతోషంతో ఇచ్చింది కాదు. పోరా తీసుకుపో, సైకిల్ కొని ఇప్పుడు కొనివ్వనరా, ఇంకొంచెం వయసు కావాలి అని అంటాం. పిల్లలు ఏడుస్తుంటారు, సరే పో ఏడుతున్నాడు కానీ కొనుక్కొచ్చుకో అంటే ఇది సంతోషంతో ఇచ్చింది కాదు, వాళ్ళు ఏడిపెత్తున్నారు కాబట్టి. అవునే కదా. అట్లా ఏడిసాడుగా, ఈ ఏడుపు చూసి సరేలే పో. వారు కోరిన రేవుకి వారిని చేర్చెను. ఇశ్రాయేలు విషయం, వారు కోరిన రేవుకి వారిని చేర్చెను. వారు కోరుకున్నట్లుగా ఆయన పూరేళ్లను పంపెను. ఆయన ఇవ్వాలనుకున్నది పరలోకపు ఆహారం, మన్నాను, దేవదూతల ఆహారం. వీళ్ళు కోరుకున్నది మాంసం. తీసుకు తినండి అన్నాడు. ఆయన ఇచ్చే దానిలో ఆరోగ్యం ఉంది, వీరు తినుదానిలో తెగులుంది. బర్డ్ ఫ్లూ. ఏ ఫ్లూ? ఈ ఫ్లూ ఇప్పుడుది కాదు, దీనికి చాలా చరిత్ర చచ్చింది. దేనికి? ఈ బర్డ్ ఫ్లూకి. మనం అనుకుంటున్నాం ఇప్పుడేదో వచ్చింది అనుకుంటున్నాం. అబ్బే, ఈ ఫ్లూ అప్పుడే వచ్చింది. ఈ తెగులు ఎప్పుడు? ఇశ్రాయేలు కాలంలో ఏడిసారుగా. ఎప్పుడు ఈ కాకరకాయలు, ఈ కేకరకాయలు, ఈ ఉల్లిగడ్డలు, ఈ బంగాళదుంపలు తినలేక చచ్చిపోతుంది. ఈ సవిసారం లేనటువంటి మన్న ఏం తింటాం రోజు. మోషే మీద సనిగారు, ప్రభు నేను ఏం చేయను ఆయన, ఎంతమందికి చికెన్ అంటే ఆడి తెచ్చానయ్యా. ఒకళ్ళ 2 లక్షల మంది ఆయే, పెద్దవారే 3 లక్షల చిల్లరు. మరి వీళ్ళు కాకుండా ఆడవాళ్ళు, పిల్లకాయలు. ఎన్ని లక్షలో. అందున ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదా. కంఠం స్టార్ట్ చేస్తే కనుక ఇక తగులుకొని డజన్లు ఒక ఫ్యాక్టరీనే. ఇప్పుడంటే ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దు. చైనాలో అయితే కనుక ఒకరు ముద్దు, 2 వద్దు. అంతకుముందు అసలు ఒకరు కూడా వద్దు. 40 సంవత్సరాలు వచ్చేంతవరకు ఎవరు కూడా పిల్లలు కంటానికి వీల్లేదు అన్నారా? లేదా? అది కూడా ఉంది. దానికి లిమిట్స్ అట. వాళ్ళ పర్మిషన్ ఉండాలంట పిల్లలు కంటానికి. ఎవరు పర్మిషను? గవర్నమెంట్ పర్మిషన్. ఏం చేస్తాం చివరికి అట చచ్చి. కారణం ఏంటంటే వారికి జనాభా సంఖ్య అధికం కదా.
అన్నాడు. వీళ్ళకి మాత్రం ఉరుముల ధ్వని ఆయన మాట్లాడుతూ ఉంటే భయపడిపోయారు. అప్పుడు అంటారు, అయ్యా దైవజనుడా, దేవుడు మాట్లాడుతుంటే మేము వెళ్ళలేం, బతకలు చచ్చిపోతాం అనుకుంటా. కాబట్టి ఏమైనా వినగలిగితే నువ్వే వినగలవు, కాబట్టి నువ్వే ఆయన చెప్పేది విని ఆ తర్వాత బయటకు వచ్చి మాతో చెప్పు చాలు, నువ్వు చెప్పింది చాలు మాకు అని. చెప్పిందా ఎనరో, మాట్లాడతానంటేనేమో రారు కదా. అది పరిస్థితి, ఈ ఇశ్రాయేలుల పరిస్థితి. ఈ మోషే దగ్గరికి వచ్చి మోషేనేమో దేవుడితో అప్పుడు దేవుడు ఏమన్నాడు, సర్లే తినమను, రేపొద్దునే వారి కోసం నేను మాంసాహారాన్ని పంపిస్తాను అని పూరేళ్లను వారి కొరకు పంపించాడు. దేవుడు ఇష్టంతో ఇచ్చింది కాదు అది, వారు కోరుకున్నది ఇచ్చాడు, కాదనకుండా. కాదనలేక ఏడుపు చూసి ఇచ్చాడు. చెబితే వినలేదు కాబట్టి ఇచ్చాడు. చెప్పింది వినాలిగా, తెలియకపోతే ఎనరో, మాకు అదే కావాలి, పో తిను. పూరేళ్లను విస్తారంగా పంపించాడు. భయంకరమైన తూర్పుగాలు వచ్చింది. పూరేళ్ళు అన్నీ ఎక్కడెక్కడియో వచ్చి వారి పాలెమ వెలుపల పడ్డాయి. పొద్దున్న లేవి చూసేసరికల్లా, ఆహా ఎన్ని రోజులైందో, ఏంటి మాంసం తిని ఎన్ని రోజులైందో. ఎప్పుడు తిన్నావయ్యా? నిన్న సాయంత్రం తిన్నా. ఎప్పుడు? నిన్న సాయంత్రం తిన్నా. నిన్న సాయంత్రానికి ఈరోజు పొద్దున్నేకి ఎన్నో రోజులైనట్టుందంట. కొంతమంది ఎట్లుంటుంది, ఒక్కరోజు కనుక తినకపోతే ఎన్నో రోజులైనట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అట్టుండేవాళ్ళు లేరా? తెలియదే ఉంది మనకి, ఇవన్నీ మనకు తెలిసింది. మొత్తానికి ఎన్ని రోజులైంది అనుకున్నారు. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏరుకున్నారు. ఏం లేదు, ఇక అప్పటికప్పుడు తలకాయ తెగేయటమే. వేడి నీళ్ళలో ముంచారో సన్నీళ్ళలో ముంచారో మరి దాన్ని నాకైతే తెలియదు, కానీ మొత్తానికి కూర వండుకున్నారు, తింటూ ఉన్నారు. ఇంకను మాంసం వారి పళ్ళ సందులో ఉండగానే తెగులు ప్రారంభమైపోయింది. వారు కోరుకున్న దానిలో తెగులుంది, దేవుడిచ్చిన దానిలో ఆరోగ్యం ఉంది. దేవుడు ఏది ఇచ్చినా సరే శ్రేష్టమైంది ఇస్తాడు, ఆశీర్వాదకరమైంది ఇస్తాడు, ఆరోగ్యకరమైందే ఇస్తాడు. ఏది మేలుకరమో దానిని చేయమంటాడు. ఆయన చెప్పింది మనం చేయగలిగిన అనుభవాల్లో ఉంటే చాలండి. లోతు ఏమైనా విన్నాడా? లోతు వినలా. ఇశ్రాయేలు ఏమైనా విన్నారా? వారు వినలా. మాకు రాజు కావాలని ఏడవలా. నిన్ను కాదు, నన్ను తృణీకరించారు. ఇశ్రాయేలుకి అప్పటి వరకు రాజు ఎవరు? దేవుడే. లోకానుసారంగా ఏ రాజు అప్పటికి లేడు. న్యాయాధిపతులు ఉన్నారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేవారు. ఆ న్యాయాధిపతి చెప్పినటువంటి తీర్పును బట్టి వాళ్ళు నడుచుకునేవారు. వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు న్యాయాధిపతి దగ్గరికి ఆయన ఏదైనా ఆలోచన ఇస్తే దాని ప్రకారంగా నడుచుకునేవారు. న్యాయాధిపతులు వారే నాయకులు ఆ రోజుల్లో. మా ముందు వచ్చుచూ పోవచ్చు ఉండడానికి మాకు ఒక రాజు కావాలి,
మమ్మల్ని ఏలుబడి చేయడానికి మాకు ఒక రాజు కావాలి అంటే వాళ్ళ కోసం సౌల్ని రాజుగా ఇచ్చాడు. అది సంగతి. దేవుడు వారికి అవసరమని దాన్ని ఇవ్వలా. రాజ్యాన్ని, రాజరికాన్ని, సింహాసనాన్ని, ఒక రాజుని వారికి అవసరమని ఇవ్వలా. ఇచ్చాడు అట్లా కాదు, వీరు కోరుకున్నారు కాబట్టి ఇచ్చాడు. వాస్తవానికి ఇశ్రాయేలుకు రాజు ఎవడు? దేవుడే. దేవుడే. ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభువు. ఆయనే రాజు. వీళ్ళు కోరుకున్నారు కాబట్టి ఇచ్చాడు. కోరుకున్నందుకు గాను రాజు వచ్చాడు. వచ్చిన రాజు ఏం చేశాడు? వీళ్ళని దాసులుగా చేసుకున్నాడు, పనులుగా పెట్టుకున్నాడు కదా. తన ఇంట్లో పనివారిగా, తన పొలంలో పనివారిగా, తన రాజ్యంలో కొంతమందిని ఇట్లా రకరకాలుగా పనుల కొరకు నియమించుకున్నాడు. రాజు చెప్పింది చేయాలి. ఇప్పుడు రాజు చెప్పినట్టు చేయటమే. ఇక దేవుడు అంటున్నాడు, తృణీకరించింది నిన్ను కాదు, నన్ను. దేవుడు మనకి ఏది దీవెనకరమో అది చేయమంటాడు. అది మనం గుర్తించి అది చేయగలిగితే మనం ధన్యులం. చెప్పాడు, ఎరుకో చుట్టూ 7 సార్లు తిరగండి, 7 రోజులు 7 సార్లు తిరగండి. అట్టే తిరిగారు. అద్భుతం, ఆశ్చర్యం. ఎరుకో ప్రాకారపు గోడలు కూలిపోయాయి. ఆ కూలిపోయినటువంటి గోడలు ఎక్కి అవతలకి వెళ్ళి ఎరుకో మీద యుద్ధం చేశారు, దాన్ని జయించారు. ఆయన చెప్పినట్లుగా చేశారు, కూలింది, బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు, నేను దాన్ని మీకు అప్పగిస్తాను అన్నాడు. దేవుడు అలానే అప్పగించాడు. ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్పాడు, అది మీకు అప్పగించబడిన తర్వాత మీరు చేయాల్సిన పని అందులో ఉన్న సమస్తాన్ని అగ్నితో కాల్చివేయాలి. అందులో నూలైనను చిన్న పోగైనను మీరు తీసుకోకూడదు, అది శపితమైంది అని చెప్పాడు. ఆకాన్ ఏం చేశాడు? అందులో కొంత తీసి దాచుకున్నాడు. దేవుడు చెప్పాడు, దాన్ని చెప్పలా, చేశాడు. తన ఇష్ట ప్రకారంగా చేశాడు. ఎవరికి తెలియదు ఆ సంగతి. దాచుకున్నాడు, గుడారంలో తెచ్చి దాచిపెట్టాడు. యెహోషువకు తెలియదులే, మా అయ్యగారికి ఏం తెలుసులే అనుకున్నాడు. అయ్యగారికి తెలియదేమో, దేవుడికి తెలుసుగా, ఆయన చూస్తున్నాడుగా.
దేవుడు చెప్పాడా? చెప్పలా. ఆయన ఏం చెప్పాడు? కాల్చివేయండి అన్నాడు. చేశారా? ఆయన చెప్పినది చేయలా. చేయకపోయినందువలన ఆ తదుపరి హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే అది చాలా చిన్న పట్టణం. అందులో సైన్యం కూడా కొద్దిమందే, బలహీనులే, ఈజీగా గెలవగలరు. కానీ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? కారణం ఏంటంటే దేవుడు వారితో కూడా ఎరుకోను గెలవడానికి కారణం వారి బలం కాదు, దేవుడు తోడుగా ఉన్నాడు అక్కడ వారికి, అంతే. దేవుడు వారి చేతికి అప్పగిస్తానన్నాడు, వాగ్దానం చేశాడు కాబట్టి అప్పగిచ్చాడు. విషయం ఏంటంటే దేవుడు నమ్మకమైన దేవుడు అండి. తాను చెప్పింది తాను నెరవేరుస్తున్నాడు. మనుషులుగా మనమే నమ్మకస్తులం కాదు. మనం చేయాల్సింది నమ్మకంగా మనమే చేయలేకపోతున్నాం. ఆయన మాత్రం నమ్మకంగా చేశాడు, ఎరుకోని అప్పగించేశాడు. వాస్తవానికి ఎరుకో గురించి సమాచారం వచ్చింది. 12 మంది సమాచారం చెప్పారు. ఏమని? వారి ఎదుట మనము ఎలా ఉన్నాం? మిడతల వలె ఉంటిమి. అమ్మో, వారు ఉన్నత దేహులు, వారు బలవంతులు, వారిది గొప్ప సైన్యం, వారి బలం ఎదుట మనం నిలవలేము అన్నారుగా. మరి కాల్బలం, రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద లెక్కేస్తే ఎన్ని లక్షల మందో శత్రువులు. యుద్ధానికి వెళ్ళింది ఎంతమంది? 300 మంది. విజయం ఎవరిది? గిద్యోనుది. కారణం దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఎందుకు రాదులేండి, పెద్ద ఆటం బాంబులు వేసుకెళ్ళాడు. మరి ఏమనుకున్నారు? ట్యాంకర్లు, యుద్ధ ట్యాంకర్లు ఉంటాయిగా, అలాంటివి వేసుకెళ్తే ఎందుకు రాదు విజయం అని అనుకోవడానికి అవి తీసుకెళ్ళారు వాళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళిన ఆయుధాలు ఏంటి? బోర, కొండ, దివిటి. బోర ఓదాలంట, కొండ పగలగొట్టాలంట, దివిటి వెలిగించాలంట. ఈ చేస్తే గెలుస్తారా? యుద్ధంలో గెలిచారు. ఆయన చెప్పినది చేశారు. ఆయన మీతో చెప్పునది చేయుడి, అంతే. ఆయన చెప్పింది చేస్తే మనకు దీవెన. కొండెందుకంట? ఈ ప్రశ్నలొద్దు, ఆయన చెప్పింది చేయడమే మన వంతు. మనకు అట్ట కాదుగా, మనకు అన్నీ డౌట్లే. కారణాలు తెలియాలి మనకి. ఏం తెలియాలి? కారణాలు తెలియాలి. ఎందుకంట? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రశ్నలు ఎప్పుడు రాకూడదు. ఎందుకు, ఏమిటి, ఎలా. దేవుని ఎదుట ఉన్నప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అనేది రాకూడదు. కానీ వచ్చేదే అవి.
దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఈ జ్ఞానం ఉండకూడదు మన దగ్గర. ఈ జ్ఞానం ఏది? ఈ లోకపు జ్ఞానం మనం పని చేయకూడదు. దీన్ని అది ఉపయోగించాల్సింది, విశ్వాసాన్ని ఉపయోగించాలి. దేవుని దగ్గరకు వచ్చిన వారికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంతే, ఉండాల్సింది విశ్వాసమే. తర్కపు జ్ఞానం అవసరంలా, ఈ లోకపు జ్ఞానం అవసరంలా. జ్ఞానుల జ్ఞానమును ఆయన వెర్రితనముగా చూస్తున్నాడు. అవునా? తూర్పు దేశపు జ్ఞానులు అని వచ్చారు, అజ్ఞానంగా ప్రవర్తించారు, అజ్ఞానంగా నడుచుకున్నారు. వారికి దారి చూపడానికి కావలసింది ఇప్పుడు అవసరమైంది ఏంటిది? నక్షత్రం. ఇప్పుడు ఎవరు తెలివైన వాళ్ళు? జ్ఞానికి దారి చూపించింది ఎవరు? ఇప్పుడు ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు? ఇప్పుడు దారి తొలగిపోయారు. ఈ మాత్రం రోజు ఎక్కడుంటాడో మాకు తెలియదు అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఎక్కడికి? హేరోదు ఇంటికి వెళ్ళారు. ఈ నక్షత్రం మాత్రం వాళ్ళ కోసం బయటే ఉంది, ఇంకా తెలుసుకొని వస్తారులే ఇల్లు అని ఇది అక్కడే ఉంది. తెలుసుకుంటారులే, మేమేదో తెలివితేటలు ఉన్నాలో, జ్ఞానవంతులు, తూర్పు నుంచి వచ్చిన తూర్పు దేశం జ్ఞానులం మేము, మా అంతటి జ్ఞానవంతులు ఎవరు లేరు, ఈ మాత్రం చిన్న సంగతి మాకు తెలియదా? రాజు ఎక్కడ పుడతాడో? ఎక్కడ పుడతాడు రాజు? రాజు పుడితే రాజు గృహంలో పుట్టాలి. ఇది జనరల్ డెలివరీ అయితే. లేదు అంటే కనుక ఏ నిమ్సో ఏ విమ్సో ఏయో ఉన్నాయి కదండి పెద్ద పెద్ద హాస్పిటల్స్. తిరువురు లాంటి దగ్గర అయితే కనుక అమరావతి ఇక ఉన్నట్లు పెద్ద దిక్కు, మల్టీ స్పెషాలిటీ పెద్ద బిల్డింగు, ప్రస్తుతానికి అదే. ఇక లేదంటే తాళ్ళూరు రామ్ కోటేశ్వరరావు గారు అంగు ఆర్భాటాలతో కనపడేవి. ఇవి కాదు అంటే అనుకుంటే కనుక నెక్స్ట్ విజయవాడే. ఇదివరకు పాతింటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక దొరగారోళ్ళు ఉండేవాళ్ళు. మనం ఉండేదానికి ముందు బజార్లో దొరగారోళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకో బుడతడు ఉండేడు, ఈయన వయసే, ఈయనకన్నా 1 నెల 2 నెలలు పెద్ద అనుకుంటా సుమారుగా. వాళ్ళ పిల్లోడికి వ్యాక్సిన్ వేయించాలంటే ఏలూరు వెళ్ళేవాళ్ళు కారు వేసుకొని. ఆ వ్యాక్సిన్ మన అంగన్వాడీ సెంటర్లో ఫ్రీగా వేసేది. అంగన్వాడీ సెంటర్లు కాదనుకుంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, అక్కడ కూడా వేసేవాళ్ళు, పీపీ యూనిట్లు వేస్తారు. ఇది కాదు, కొంచెం అఫీషియల్గా డబ్బు చెల్లించి గవర్నమెంట్ దద్దులేండి మనం ప్రైవేట్కి వెళ్దాం అనుకుని వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో, పిల్లల హాస్పిటల్లో వ్యాక్సిన్లు వేసేవాళ్ళు. వీళ్ళు ఎక్కడెక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఏలూరు వెళ్ళేవాళ్ళు. పనిమాల కారు కట్టించుకుని. దేనికి అంటే వ్యాక్సిన్ కోసం. కారణం డబ్బు. తిరువూరులో ఇంకో దొరగారు ఉన్నారు, ఆయనది మరీ విచిత్రం చెప్తే వినండి. ఇంట్లో 0 వోల్ట్ బల్బులు పెడతాం కదా, బెడ్ ల్యాంపులు, బెడ్ లైట్లు, చిన్న స్విచ్ బోర్డులకి చిన్నవి పెడతా ఉంటాం బల్బులు ఎదువరకు. అది కనుక పోతే అది కొనటం కోసం పనిమాల కారు డ్రైవర్ను మాట్లాడుకొని, సొంత కారు ఉందలేండి, ఆ కారు వేసుకొని విజయవాడ వెళ్ళి ఐలాపురంలో భోజనం చేసి పొద్దున్నే టిఫిన్ చేసి ఎలాగానే ముందు ఐలాపురానికి వెళ్ళి ఓ రూమ్ బుక్ చేసుకొని అక్కడ ముందు టిఫిన్ తెప్పించుకొని, ఆయన తనతో పాటు డ్రైవర్ టిఫిన్ చేసి అక్కడ నుంచి షాపింగ్ కోసం వెళ్తాడంట. ఏది కొనటానికి? ఎంతకే? చిన్న 0 వోల్ట్ బల్బు. అది కొనుక్కొని షాపింగ్ అనమాట అది. అది కొనుక్కొని మళ్ళీ ఐలాపురం హోటల్కి వచ్చి అమ్మో అలసిపోయామని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం భోజనం కూడా చేసి ఈయనతో పాటు డ్రైవర్ భోజనం చేసి ఇంచుమించుగా ఒక 10,000 బిల్లు చేసి, ఏది? ఈ 5 రూపాయల బల్బు కోసం 10,000 బిల్లు చేసి నెమ్మదిగా బయలుదేరి, ఎండప్పుడు ఏమి వెళ్తాం, చల్లబడ్డాక వెళ్దాంలే, కట్టిన బిల్లు ఏదో ఎట్టగో హోటల్కి కడుతున్నాం కదా అని చల్లబడ్డాక నెమ్మదిగా బయలుదేరి సాయంకాలానికి ఇంటికి చేరేవాళ్ళు అంట. ఆ డ్రైవర్ వీడికి మైండ్ ఉందా పోయిందంటే, నేను ఎట్లా అంటున్నాను కానీ వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుందిగా, ఆ లాంగ్వేజ్లో నోడు మైండ్ ఉందో పోయిందో కానండి. కొంత ఏం కొనడం కొన్నారు, చిన్న బల్బు. దీనికోసం ఐలాపురంలో టీ ఎంత? 250 రూపాయలు టీ. అప్పుడు ఇద్దరికి 2 టీలు, టీనే 250, టిఫిను, భోజనం. డబ్బు ఉండాలి. అట్లా ఉంటుంది దాంతో. మనం ఏం చేస్తాం లేండి, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా,
మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం, గుర్తించాల్సింది, ఎవరైనా మైండ్ ఉన్నోళ్ళు ఎవరైనా యుద్ధానికి వెళ్ళే వ్యక్తులు కొండను పట్టుకుని వెళ్తారా? బోర్లో కొండలో దివిటి ఆయన చెప్పునది చేయుటియే మన వంతు. అంతే, ఆయన చెప్పింది చేయటమే. ఆయన ఏం చెప్పాడు అది చేయటమే. ఎందుకు, ఏమిటి, ఎలా క్వశ్చన్స్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉండవలసింది విశ్వాసమే. దేవుడు చూచుచున్నది విశ్వాసం, నీ జ్ఞానం కాదు. ఈ తూర్పు దేశపు జ్ఞానులకి దారి చూపించింది ఎవరు? నక్షత్రం. తల ఎత్తి చూస్తే మళ్ళీ కనపడలా. దేవునికి స్తోత్రం. జ్ఞానుల జ్ఞానం ఏమైపోయింది? వెర్రితనం అయిపోయింది. ఎంత పిచ్చి పని చేసాం మనం. అంతేగా అనుకునేది ఏంటి, వాళ్ళు ఎంత పిచ్చి పని చేసాం. రాజుగారు పలానా ఇల్లు అదే కదా రాజుగారు కొడుకు, మరి రాజు ఇంట్లో పుట్టకపోతే ఏడపడతాడు అనుకున్నాం. మనం అట్టెళ్ళాం, ఎంత పిచ్చి పని చేసాం. తెరా చూస్తేనేమో యూదుల రాజుగా పుట్టిన వాడేమో పూరి గుడిసెలో పడుకోబెట్టున్నాడు ఇక్కడ అనుకున్నారు. మళ్ళీ రాజు ఇంటికి వెళ్దాం అనుకున్నారులే, కానీ దేవదూత చేత బోధించబడిన వారే మరలా తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్ళినట్లుగా లేఖనాల్లో చూడగలిగాం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఎద్దుకు వచ్చిన వారు జ్ఞానముతో కాదు. జ్ఞానం అంటే ఈ లోకపు జ్ఞానం కాదు. ఈ లోకపు తెలివితేటలు దేవుని దగ్గర పనిచేయవు. దేవుని దగ్గర పనిచేసేది ఏదైనా ఉందంటే అది విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసాన్నే మనం ఉపయోగించాల్సింది. నీ జ్ఞానం కావాలనుకుంటే దేవుడిని అడగటమే, ఆయన ఇస్తాడు దైవిక జ్ఞానం. అటు జ్ఞానంతో మనం నడుచుకోవాలి, దేవుడిచ్చే జ్ఞానంతో. ఈ లోకపు జ్ఞానం వద్దు, ఇది వెర్రితనంతో సమానం దేవునికి. దైవ జ్ఞానాన్ని పొందుకుందాం, దైవిక జ్ఞానాన్ని కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన చెప్పింది చేయుట మనకు ఆశీర్వాదం. ఆయన చెప్పాడు, కొండలు తీసుకెళ్ళండి, దివిటి తీసుకెళ్ళండి, బోర్ర తీసుకోండి, అంతే, కేకలేయండి అన్నాడు. పగలగొట్టి కేకలేయండి అన్నాడు. బోర్లు ఊదారు, కొండ పగలు కొట్టారు, దివిటి వెలిగించారు, కేకలు వేస్తున్నారు. గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం అని. అంతే. శత్రువులైన వారు ఆ అర్ధరాత్రి పూట లేచి, అమ్మో ఏమిటి మంటలో, ఎటు చూసినా సరే 3 దిక్కుల్లో కూడా మంటలో, దివిటీలు మండుతున్నాయిగా. అమ్మో ఇంకేముంది, గిద్యోను మన మీదకి వచ్చేసినట్టున్నాడు. బోర్లు ఊదేరు ఒకేసారి, కొండలు పగలు కొట్టారు ఒకేసారి. 300 కొండలు ఒకేసారి పగలు కొట్టేసరికి ఇలా శబ్దం ఎలా వస్తుంది? పెద్ద శబ్దం. ఒకేసారి మంటలు, ఒకేసారి బోర్ల శబ్దం. అమ్మో గిద్యోను గొప్ప సైన్యంతో వచ్చేసాడురా, ఆడు చేతిలో చచ్చే కన్నా మనకు మనం పొడుచుకొని సావడం బెటర్ అనుకున్నారు. ఎవరి కాళ్ళు ఏం చేశారు? ఒకళ్ళ కడుపులో ఒకళ్ళు పొడుచుకొని చచ్చిపోయారు. అంత ధైర్యం లేక పిరుకోలుగా ఉన్న వాళ్ళు పారిపోయారు. పారిపోయే వాళ్ళని వీళ్ళు తరిమి పట్టుకున్నారు, వీళ్ళు చంపేశారు. మొత్తానికి అద్భుతమైన విజయాన్ని చూశారు.
ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాట విన్నప్పుడేమో విజయాలు వచ్చాయి, దేవుని మాటను ధిక్కరించినప్పుడు, దేవుని మాట విననప్పుడేమో అపజయాలయ్యి కదా. హాయిపట్నం మీద అపజయం వచ్చింది. ఆ తదుపరి తమ తప్పును సరిచేసుకొని దాని పరిష్కారం ఏమైందో తెలుసుకొని దాని పరిహారమును చేసిన తర్వాత మరలా హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. అద్భుతమైన విజయాన్ని చవిచూచారు. ఆ తదుపరి ఎక్కడ కూడా ఇశ్రాయేలు సైన్యం వెనుదిరగలేదు. అపజయాల బాట అనేది వారికి ఎరుగులేదు. విజయాలే అడుగుపెట్టిన చోట దేవుడు విజయాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయన మాట విన్నప్పుడు విజయం, ఆయన మాట వినకపోతే అపజయం. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇంతకీ ఏం చెప్పాడు ఆ పరిచారకులకి? 6 రాతి బాణలు ఉన్నాయి, వాటి నిండా నీళ్ళు పోయమన్నాడు. ఇదే అంటారు బాబు, ఇంకేదో చెప్తాడు అనుకుంటే ఈయన నీళ్ళు పోయమంటున్నాడు ఏంటి? డౌట్ వచ్చిద్దా రాదా? అయిపోయింది ఏంటి? నీళ్ళు కాదు, అయిపోయింది ద్రాక్షారసం. ఏమన్నా సగమైందా? నీళ్ళు పోతే కొంచెం పలసం చేద్దాంలే అనుకోవడానికి పూర్తిగా అయిపోయింది. పూర్తిగా అయిపోయింది. దాంట్లో నీళ్ళు పోస్తే ఏముంటుంది? నీళ్ళే ఉంటాయి. సగం దాంట్లో పోస్తే నీళ్ళు పల్చగా ఉంటాయి. కానీ మొత్తం అయిపోయినాయి. నీళ్ళు పోయమన్నాడు. నీళ్ళు పోయడం అంటారు బాబు, అసలు మైండ్ ఉంది ఈయనకే? ఈయన ఇంకేదో చెప్తాడు అనుకున్నా. 2 బస్తాలు ద్రాక్షాలు తీసుకురండి అని అంటాడేమనుకున్నాం. అంతేగా అయిపోయింది ద్రాక్షారసం కదా. కావాల్సింది ఏంటి? ద్రాక్ష గెలలు కావాలి. ఒక లారీడు ద్రాక్ష గెలలు కోసుకురండి అని ఇద్దరికి చెప్పి, పంచదార 2 బస్తాలు 3 బస్తాలు పంచదార తీసుకురండి, తీసుకురాగలిగినన్ని గానుగులు తీసుకురండి, ఎట్లాంటివి ఏమన్నా చెప్తాడేమో అనుకుంటే ఏం చెప్పాడు? ఈ 6 రాతి బాణల నిండా నీళ్లు నింపండి అన్నాడు. ఇంకేదో చేస్తాడు అనుకుంటే నయమాన్ అనుకోవాలా? యార్దాన్ నదిలో మునగటం. ఇంకేదో చెప్తాడు అనుకుంటే కనీసం నన్ను చూసాడా? కళ్ళు ఇట్లా తెరిచి ఇట్లా చూసాడా డాక్టర్ గారు? చూడాల. చేయి పట్టుకున్నాడా? కనీసం చేయి కూడా పట్టుకోవాలి. 4 తెరమన్నాడా? తెరమల్లా. స్ట్రెత్ తీసుకొచ్చి ఊపిరి పీల్చో, టైక్ 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 ఎల్ల టైక్ టైక్ టైక్, ఊపిరి వదిలో, మళ్ళీ పీల్చో, టైక్ 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 అన్నాడా? అల్లా. ఏం డాక్టర్ గారండి ఈయన? కనీసం కన్నెత్తు కూడా చూడలా, చేయి పట్టుకు చూడలా, చూసాడా? 4 తెరమని ఏమన్నా టార్చ్ లైట్ వేసాడా? ఏం లేదు. వీళ్ళంట బ్లడ్ టెస్ట్లు వాట్సాప్లో పంపారంట. దేంట్లో? వాట్సాప్లో బ్లడ్ టెస్టులు పంపారంట. ఆయనంట ట్రీట్మెంట్ రాసి మళ్ళీ వాళ్ళకి వాట్సాప్ చేసాడంట. విషయం అర్థమైందా? ఒకళ్ళు విజయవాడ హాస్పిటల్కి వెళ్ళారు. కరోనా సీజను. హాస్పిటల్కి వెళ్ళారు. రిసెప్షనిస్టులు ఉంటారుగా, ఏంటి ప్రాబ్లం ఏంటి? జ్వరం ఉందా? థర్మామీటర్ పెట్టారు. బీపీ ఉందా? చూశారు. అవన్నీ నోట్ చేశారు. నీ ప్రాబ్లం ఏంటి ఎంతకి? లేదు ప్రాబ్లం చెప్పారు. దానికి కాగితం మీద రాశారు. ఫోటో తీసి వాట్సాప్ పెట్టారంట. ఎవరికి? డాక్టర్ గారికి. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన దాన్ని చూసి బ్లడ్ టెస్టులు, ఆ టెస్టులు, ఈ టెస్టులు అన్నీ రాసి ఆయన వాట్సాప్ పెట్టాడు వీళ్ళకి, రిసెప్షనిస్ట్కి. వీళ్ళు ఏం చేశారు? దాన్ని రాశారు. బ్లడ్ టెస్ట్ ఇవన్నీ తీపించమ్మా, డబ్బులు కట్టి అక్కడ రిసెప్షన్లో వాళ్ళు డబ్బులు కట్టి ఇవన్నీ చేశారు. ఈయన ఇవన్నీ చూసి ఈ రిపోర్ట్ వస్తుంది కదా, దాన్ని వీళ్ళు వాట్సాప్ పెట్టారు మళ్ళీ ఆయనకి. ఆయన ఏం చేశాడు? ఆ రిపోర్ట్ చూసి మెడిసిన్ రాసి ఈయన్ని ఎట్లా వాడమని చెప్పండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. వెళ్ళినందుకు గాను కొనుక్కొచ్చుకున్నారు. ఒక్క బెల్ల వేసుకుంటే అడగండి. ఎందుకు వేసుకోవట్లేదమ్మా? అసలు డాక్టర్ గారు చూడలేదండి. ఏంటంట? అసలు డాక్టర్ గారు వచ్చి చూడలేదండి. అంతా వీళ్ళే. ఏమనంటే వాట్సాప్లో పంపాం, డాక్టర్ గారు చెప్పారు అని అంటున్నారు. ఆయన వచ్చాడా? కన్ను ఇట్లా చూసాడా? ఏళ్ళు పట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడా? 4 తెరవమన్నాడా? టార్చ్ లైట్ వేసాడా? ఇదే తంతు అమ్మా.
ఇదేగా, ఇదే. మనకి ఇవన్నీ కావాలా? ఏదో చేస్తాడు, ఏదో చెప్తాడు అనుకుంటే ఈయనేమన్నాడు? 6 రాతి బాణలేనండా అంచుల మటుకు నీళ్ళు నింపండి. ఇదేంటారు పాప, అసలు అయిపోయింది ద్రాక్షరసమాయే. ద్రాక్షకెళ్ళ తెమ్మంటాడు, అవి తెమ్మంటాడు, ఇది తెమ్మ. నయమాను కూడా అంతే కదా. కనీసం నన్ను చూశాడా? యోర్దాను నదులు 7 సార్లు మునగమన్నాడు. మా దేశంలో ఇంతకు మించిన మూసీ నది లేదా? మురికిది. మా దగ్గర పెద్ద కాలువ లేదా? అదేంటిది? ఏలూరులో, ఏలూరుకి వెళ్ళిద్ది విజయవాడ నుంచి మురికిది. బుడమేరు విజయవాడలో ఉన్న డ్రైనేజీలు నీళ్ళు మొత్తం దానిలోకి గెలిచేది. మా ఊర్లో లేవా? ఏడిది? బుడమేరులు. మాకు లేదా? దేవసముద్రం వెనక. ఏ సముద్రం? దేవసముద్రం వెనకే. వీటికన్నా గొప్పదో యోర్దాను నది. వీళ్ళ సంగతి ఏంటో తేల్చాలి. అసలు డ్యామ్ డూమ్ అనుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరో నయమాను వెళ్ళిపోతుంటే అప్పుడు అతని దాసుడు అంటున్నాడు కదా, అయ్యా ఇది కాకుండా ఇంకేదన్నా గొప్ప పని చేయమంటే చేస్తావుగా? ఆయన అడగకుండానే ఇవ్వడానికి నువ్వు విలువైన వెండి బంగారములు వస్త్రాలు తెచ్చావు కదా, అడిగితే ఇవన్నీ చేస్తావుగా. ఆయన ఏమి కావాలనలేదే. ఆయన ఏం చేయమన్నాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి మునగమన్నాడు. ఖర్చేం కాదు కదా. ఎన్నో మునిగాను అంటున్నావు. దాంతోపాటు దీన్ని కూడా మునగరాదు? గుబులు తీశాడు గట్టిగా. ఏం తీశాడు? చెవికి పట్టిన గుబుల్ని ఆ దాసుడు తీసాడు. సర్లే అంతేనంటావా? సర్లే పా అన్నాడు. యోర్దాను నదికి వెళ్ళాడు. 6 సార్లు మునిగాడు, ఏం లేదు. 7వసారి మునిగి పైకి లేచేసరికల్లా అతని దేహం పసిపిల్లవాని దేహము వలె మారెను. చప్పలగొడదు, ప్రభుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను నదిలో ఏమి లేదు. ఆయన చెప్పిన మాట వినుటలో ఉంది స్వస్థత. అంతే. ఆయన చెప్పింది చేయటమే. పండుదే ఉందండి. ఈ పండు కాకపోతే ఇంకొక పండు. ఆయన మాట విన్నామా లేదా అనేది ముఖ్యం. అవ్వమ్మ తిందగా పండు, ఆ పండు గురించి మాట్లాడుతున్నాం. పండులో కాదు, ఆయన చెప్పిన మాటను ధిక్కరించారు. ముఖ్యమైనది అది. అక్కడ మనం ఎంతవరకు మనోళ్ళు ఈ చెట్టును ఎందుకు పెట్టాడంట, ఈ చెట్టును ఎందుకు పెట్టినట్టంట, ఎంతవరకు ఆ చెట్టు మీద పడి ఏడవటం తప్ప, ఆ చెట్టు కాకపోతే ఇంకొక చెట్టు పక్కన పెట్టు, చెట్టు సంగతి. మనం చేయాల్సింది ఏంటి? ఆయన చెప్పింది చేయాలిగా, ఆయన మాట వినాలిగా, లోబడాలిగా, విధేయత చూపించాలి కదా. అది అక్కడ పాయింట్. ఈ పాయింట్ని పక్కన పెట్టి ఎంతవరకు దేని చూస్తున్నారు జనాలు? ఎంతవరకు ఆ చెట్టును ఆడిపోసుకోవడమే తప్ప. నాకు తెలిసి ఉన్నది
ఎందువలన నీ కుమారుని కూడా బలిగా అర్పించడానికి వెనుకాడలేదే. ఇందువలన, దేన్ని నువ్వు లెక్క చేయకుండా ఉన్నావే, అందువలన నువ్వు నాకు భయపడు వ్యక్తివి అనేది నాకు అర్థమైంది. ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానాలు అయితే చేశాడో అవన్నీ నెరవేర్చాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి లోబడి వారిగా ఉందాం, ఆయన చెప్పినది చేద్దాం. నీళ్ళైతే ఈయన ఏమైందంట, ఆయన చెప్పినట్లుగా చేశారు వీళ్ళు. ఏమో ఆయన ఏం చెప్తా చేయమన్నారు కదా, అది చేద్దాం అంతే. మనకెందుకు ఈ గోల అంతా? ఏమనంటే వాళ్ళ పేరు చెప్దాం, ఏమనంటే ఆయన పేరు చెప్దాం, మందేం పోయింది అనుకున్నాను. అంచుల మటుకు నీళ్ళు పోసారు. ఇక ముంచి వడ్డించండి అన్నాడు. ఇదేంటారు బాబు, నీళ్ళు వడ్డించమంటున్నాడు ఈయన, ఇదేదో ఆగానికి వచ్చింది వ్యవహారం. ఎవడన్నా కొడతాడేమో, చెప్పు తీసుకు కొడతాడో, కర్రతో కొడతారో, లేకపోతే ఇది గ్లాసుల్లో పోతే ఆ గ్లాసుతో మళ్ళీ మన మొహానే పోస్తారు ఏమో అని అనుకోవాలా, భయపడలా, కంగారు పడలా. ఏంట్రా నీళ్ళు పోతున్నారంటే ఆయన పోయమన్నాడు అని చెప్తాం అంతే. ఏమనంటే ఆయన ఉన్నాడుగా పెద్ద ఆయన, ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాదేం లేదండి, పెద్ద ఆయన ఉన్నాడు, అయ్యగారు ఉన్నాడు, మాదేముంది ఏమంటే ఆయన మీద నెట్టేయడమే ఆయన సంగతి చూసి మందే ఉంది అని అనుకున్నారు, బయలుదేరారు. ఆశ్చర్యం, అద్భుతం. వీళ్ళు వడ్డిస్తూ ఉంటే రుచికరమైన ద్రాక్షారసంగా మారిపోయింది. చప్పలు కొడుతూ ప్రభుని మహిమపడు. ఆయన మాట వినుటలో అద్భుతం. ఆయన మాట వినేవారిగా ఉందాం, ఆయన చెప్పినది చేయువారిగా ఉందాం. మన జీవితాలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చుతాడు. ఆయన ఏది చెప్పినా అది మనకు మేలుకరంగానే ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉంటుంది. ఫస్ట్ వినడానికి మాత్రం ఎట్లుంటుంది, విచిత్రమే. నీళ్ళు పోయమంటే విచిత్రంగా లేదా? అంతే. వినడానికి విచిత్రమేమో, కానీ అది జరిగినప్పుడు మాత్రం అదొక అద్భుతం. అంతే. ప్రైజ్ ది లార్డ్. కనుక నేటి దినాల్లో ఆయన మనతో ఏం చెబుతున్నాడో దాన్ని చేసేవారిగా ఉందాం. దేవుడు మనకు అట్టి విశ్వాసాన్ని మనకు కలుగజేయునుగాక, అట్టి కృపలతో మనల్ని నింపి దీవెనకరంగా చేయునుగాక. అందరూ తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా యేసయ్యా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్నపు వేళలో లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ నీవు చెప్పినది చేయుటయే మాకు ఆశీర్వాదం, భాగ్యమని, అది మా ధన్యత అని మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. నీవు చెప్పినది చేయగలిగే విశ్వాసం మీరు మా అందరిలో కలుగజేయండి. నీ మాటను నెరవేర్చే అనుభవాల్లో మీరు మమ్మల్ని నిలపండి. మీ కృప మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, మీ కృప మాకు దయచేయండి. మీ కృప చొప్పున ప్రభా మీరు మమ్మల్ని బలపరచండి, మాలో విశ్వాసాన్ని వృద్ధిపరచండి. నీ మాటకు లోబడగలిగే వారికి మేము ఉండాలి. నీ మాట యందు విశ్వాసం ఉంచి నీ మాట ప్రకారంగా జీవించగలిగే అనుభవాల్లో మీరు మమ్మల్ని నిలుపమని బ్రతిమలాడుతూ ఉన్నాను. కృపగల కార్యాలు చేయండి, మహిమ పొందండి. ఈ మధ్యాహ్నపు వేళలో చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. దీవించండి. ఈరోజు రాత్రికి జరగబోతున్నటువంటి కూడికను, అలానే రేపు రాత్రికి జరగబోతున్నటువంటి సభను మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎందరైతే పాలు పొందుతూ ఉన్నారో నిశ్చయంగా వారందరూ దీవించబడాలి. అదిశగా మీరు కార్యాలు చేసి మేము తెచ్చుకోనండి. అందుకొరకు కావాల్సినటువంటి పరిస్థితులన్నిటినీ అనుకూలపరచమని అయా సమస్తమును మీ చేతుల్లో పెడుతూ యేసునామంలో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరువచ్చిన అందరికీ తోడై ఉండి ఆయన కృపల ద్వారా వరదెల్ల చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.